హలో హాయ్ నమస్తే నేను మీ ప్రమోద్ గిరాల ఈ వారం వచ్చేసాను మా బ్రో ఈ వారం వచ్చేసాను ఎందుకంటే శుక్రవారం వచ్చేసింది శుక్రవారం వస్తే ఏం జరుగుతుంది లక్ష్మీదేవి తలుపు కొట్టినా తలుపు తీగిపోయినా లోపలికి రాదు కానీ ప్రమోద్ గిరాల మాత్రం ప్రతి శుక్రవారం మీ చేతికి వచ్చేస్తుంటాడు వస్తాడు ప్రతి ఒక్కసారి వీడియో తీసుకొస్తుంటాడు అది ఫుడ్ వీడియో అయినా లేదా వ్లాగ్ అయినా లేకపోతే ఇంకోటి ఏదైనా అని మొన్న నేను మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చినప్పుడు చెప్పాను ఇప్పుడు కూడా అంతే ఇదే చెప్తున్నాను ఏంటంటే ఈ వారం ఫుడ్ వీడియో కాదు ఒక ప్రెసెంట్ జరుగుతున్న ఒక టాపిక్ గురించి మీ దగ్గర తీసుకొని వస్తున్నాను అది కరెక్టా కాదా అనేది మీరు కామెంట్స్ లో మెన్షన్ చేయండి నేను ఎవరికి ఏది సపోర్ట్ కాదు మామ బ్రో ఏ హీరోకి సపోర్ట్ కాదు ఏ ఫ్యాన్ కి సపోర్ట్ కాదు ఎవరికి నేను ఏం సపోర్ట్ కాదు కానీ నేను ఇది ఎందుకు జరిగింది దీని బాధ్యతలు ఎవరు దీన్ని ఎవరు తీసుకుంటారు అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు అని చెప్పి ఈ టాపిక్ మీదకి వచ్చాను ఏంటిరా నాయన టాపిక్ అంటే మామ బ్రో పుష్ప 2 సినిమా గురించి అంటే ఏ సినిమా గురించి ఏ రివ్యూ ఇవ్వట్లేదు నేను ఏమీ చెప్పట్లేదు కానీ జరిగిన ఇన్సిడెంట్ గురించి మాత్రమే మీతో షేర్ చేసుకొని మీతో మాట్లాడాలని చెప్పి అనుకుంటాను మామ బ్రో పుష్ప 2 ఏంటంటే చాలా ఓవర్ హైప్ ఉన్న సినిమా చాలా ఓవర్ హైప్ అంటే అంతకంటే ఎక్కువే ఉంది అంత హైప్ ఉన్న సినిమా ఏం జరిగింది పట్నంలో జరిగినా లేకపోతే ముంబైలో జరిగినా చెన్నైలో జరిగినా మొన్న జరిగిన హైదరాబాద్ లో ఈవెంట్ లో కూడా చాలా బ్రహ్మాండంగా అంటే చాలా బ్రహ్మాండంగా వచ్చింది దాని తర్వాత ఇంకోటి జరిగింది ఏంటంటే అల్లు అర్జున్ గారికైనా మైత్రి మూవీస్ మేకర్స్ ప్రొడ్యూసర్స్ నవీన్ గారికి రవి గారికి ఇంకా ఆయన కో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు ఉన్నారు కదా ఆయనకి అందరికీ చెప్తుంది ఏంటంటే సార్ మీరు ప్రైజెస్ చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ పెంచేశాడు ఒక కామన్ మ్యాన్ సినిమాకి వెళ్ళాలంటే ఆ ప్రీమియర్ కి ఒక బెనిఫిట్ షో అంటే ఫ్యాన్ షో అని అర్థం సార్ దానికి మీరు అంత రేంజ్ పెంచేసి పెడితే ఒక కామన్ మ్యాన్ ఎలా చూస్తాడు సార్ సరే అయిపోయింది ఏదో అయిపోయింది నిన్న కాదు మొన్న రాత్రి ప్రీమియర్ చేశారు అంటే ఈ రోజు డిసెంబర్ 6 నేను వీడియో అప్లోడ్ చేసేప్పటికి 6th అయింది 4th నైట్ 9:30 నుంచి షోస్ మొదలైనవి దాని ప్రైజెస్ రేటు అసలు బియాండ్ అనమాట మనం వరకు అవ్వట్లేదు ఒక కామన్ మ్యాన్ నేను ఉన్నాను ఫ్యాన్ సినిమా లవర్ని నేనే సినిమా చూడలేకపోయాను దాని తర్వాత నేను వెళ్ళాను చూశాను నాకు సినిమా నచ్చింది నేను ఎక్కడ సినిమా గురించి ఏ రివ్యూ నేను ఏం చెప్పట్లేదు కానీ జరిగిందంటే ప్రైజెస్ రేటు అవి కొట్టాలంటే నేనైతే చూశాను ఎందుకంటే సినిమా లవర్ కాబట్టి మిగతా వాళ్ళు చూడాలి కదా సార్ వాళ్ళందరూ వాళ్ళు అవ్వలేకపోతుంది కానీ ఏంట్రా జరుగుతుంది అంటే అసలు విషయం ఇవన్నీ రేట్లు పెంచుకొని ఉండమాకండి సార్ అది అయిపోయినాక మొన్న జరిగిన ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే సంధ్యా థియేటర్ సార్ అల్లు అర్జున్ గారు మీరు వస్తున్న సంగతి కొంచెం పబ్లిక్ కి కాకుండా మీరు చేసే ట్వీట్ కానీ మెసేజ్ కానీ పబ్లిక్ కి కాకుండా పోలీస్ వాళ్ళకు కూడా ఇచ్చుంటే ఆ ఇన్సిడెంట్ జరిగేది కదా సార్ ఖచ్చితంగా జరిగేది కాదు ఒక నిండు ప్రాణం పోయింది అది ఎవరు తీసుకుంటారు దాన్ని ఎవరు తీసుకుంటారు మీరు తీసుకుంటారా లేదా ప్రొడ్యూసర్స్ తీసుకుంటారా లేకపోతే ఆ థియేటర్ ఓనర్స్ తీసుకుంటారా లేకపోతే అక్కడికి వచ్చిన మాలాంటి ఫ్యాన్స్ తీసుకుంటారా లేకపోతే మాలాంటి కామన్ ఆడియన్స్ సినిమా చూడటానికి వచ్చిన లవర్స్ తీసుకుంటారా అక్కడ చిన్న పిల్లోడు ఎంత ఎమర్జెన్సీ కండిషన్ లో ఉన్నాడు వాళ్ళ అమ్మకు ప్రాణం పోయిన సంగతి కూడా అతనికి తెలియదు ఇది ఎవరి వల్ల లేకపోతే సినిమాకి తీసుకొచ్చిన వాళ్ళ హస్బెండ్దా లేకపోతే వాళ్ళ సినిమాకి కావాల్సిన పిల్లోడుదా ఎవరు సార్ దీనికి కారణం ఎవరు అంటారు మామ బ్రో మీరు ఖచ్చితంగా ఒకసారి తీసుకోండి మామ బ్రో మీకు కూడా చెప్తుంది ఏంటంటే బెనిఫిట్ షో అనేది చిన్నపిల్లలకి కాదు ముఖ్యంగా ఆడవాళ్ళకి కూడా కాదు ఇది ఫ్యాన్స్ వెళ్ళేది అంటే మెయిల్ అంటే పిల్లలు ఒక 18 ఎబో నుంచి వచ్చిన వాళ్ళు సినిమాకి అక్కడ ఉన్న ప్రెషర్ ని తట్టుకునే వాళ్ళు కావాలి మామ బ్రో ఎందుకంటే చిన్నపిల్లల్లో ఆడవాళ్ళలో హ్యూమిడిటీ పవర్ చాలా తక్కువ ఉంటుంది అది ఆ లోపల అక్కడ చుట్టూ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది ఆక్సిజన్ లెవెల్స్ మనకి అంత ఉండదు ఇప్పుడు పార్టీ రాజకీయాలు మీటింగ్ జరిగినప్పుడు బయటకు వెళ్తామా అక్కడ మీరు చూడండి మీకు చుట్టూ కార్బన్ డైఆక్సైడ్ ఏంటంటే మనం వదిలేది కార్బన్ డైఆక్సైడ్ ఆ ప్లేస్ లో వాళ్ళకి అందదు మనకంటే అబ్బాయిలకి ఎలా అయినా కానీ సర్వే అవ్వచ్చు అటుకైనా ఇటుకైనా లేదా ఎగిరి ఏమైనా చేయలేవు కానీ చిన్నపిల్లలకి ఆ లోపల గుంపులో ఉండిపోయి ఆక్సిజన్ లెవెల్స్ చాలా అంటే చాలా కిందకి తగ్గి పడిపోతాయి దాని తర్వాత లేడీస్ కూడా అంతే అంత ఎనర్జీ ఉండాలంటే చాలా కష్టం బ్రో దీన్ని ఎవరు తీసుకుంటారు ఆ చనిపోయిన ఆమె తీసుకుని పిల్లోడి కోసం వచ్చింది ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకొని అసలు మనం చేస్తుందంతా చాలా తప్పు మామ బ్రో నిజంగా చెప్పాలంటే చాలా తప్పు అది మన వల్ల అయ్యేది కాదు బెనిఫిట్ షోకి వెళ్ళాలంటే మీరు ఈ రోజు కాకపోతే రేపు వెళ్ళండి మామ బ్రో పిల్లల్ని తీసుకొనైనా లేడీస్ని తీసుకొనైనా ఈ రోజు వద్దు బెనిఫిట్ షోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా సంధ్యా థియేటర్ అనే కాదు
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అయినా, లేకపోతే ఇది తెలంగాణ జరిగింది, ఇక్కడ ఆంధ్ర అనమాట, ఇక్కడ ఆంధ్రాలో కూడా జరుగుద్ది. ఇక్కడ ఆంధ్రాలో అయినా జరిగినప్పుడు దీన్ని ఎవరు రెస్పాన్సిబుల్ గా తీసుకోగలరు? ఎవరు తీసుకోలేరు. మీరు టికెట్ రేట్ పెంచినా గానీ ఇది జరిగిపోద్ది, మీరు టికెట్ రేట్ తగ్గించినా ఇది జరిగిపోద్ది. దీని రెస్పాన్సిబిలిటీస్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ వీళ్ళు తీసుకోవాలి. దాని తర్వాత అది మీ ఇష్టం. ఇక్కడ ఆంధ్రాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారైనా, లేకపోతే తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి గారైనా, వీళ్ళు టికెట్ ప్రైజెస్ వాళ్ళు ఏదో చేసుకుంటారు. కానీ అంత రేట్స్ పెంచడం అనేది కరెక్ట్ కాదు. ఒక కామన్ ఆడియన్స్ తీసుకోలేడు. ఇంకో విషయం వచ్చేసి ఆ సంధ్యా థియేటర్ లో జరిగిన ఇష్యూ మాత్రం చాలా అంటే చాలా బాధేసింది నాకు. లేకపోతే నిజంగా మా బ్రో చాలా బాధేసింది. ఒక సినిమాకి వెళ్ళి ప్రాణం కోల్పోయింది, దాని తర్వాత రేపు పొద్దున పిల్లోళ్ళు వచ్చి అమ్మ ఏది అని అడిగితే వాళ్ళ తండ్రి ఏమి సమాధానం చెప్తాడు? అసలు అది జరిగిన తప్పెవరిది? ఫ్యాన్స్దా, లేదా థియేటర్ ఓనర్దా, లేకపోతే మన హీరో గారిదా, ప్రొడ్యూసర్ గారిదా, లేకపోతే పోలీస్ వారిదా? పోలీస్ వారికి ముందు చెప్పుంటే కొంచెం ముందే చార్జ్ తీసుకునేవాళ్ళు, ఏదైనా చేసేవాళ్ళు అని మనం అనుకోవచ్చు. కానీ సడన్ గా జరిగిన ఇన్సిడెంట్స్ ని మీరు కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి మా బ్రో. ఏంటంటే నేను మళ్ళీ ఎవరికైనా చెప్తాను, ఇలానే చెప్పగలను. కానీ దీని ద్వారా తెలిస్తే ఏంటంటే అందరికీ తెలుస్తుంది. అందుకని మీ ముందుకు తీసుకొని వచ్చాను మా బ్రో. ఖచ్చితంగా చూడండి. వాయిస్ కొంచెం స్ట్రెంత్ ఉన్న వాళ్ళు, అబ్బాయిలు, మగవాళ్ళు వెళ్ళండి, కానీ ఆడవాళ్ళని మాత్రం ఖచ్చితంగా కొంచెం జాగ్రత్త చేసి తీసుకెళ్ళకండి మా బ్రో. కాకపోతే తర్వాత రోజు సెకండ్ షోకి తీసుకెళ్ళాలండి. ప్లెజెంట్ గా కూర్చొని సినిమాని ఎంజాయ్ చేయాలి, కానీ సినిమా కోసం ఆరాటపడిపోయి చూడడం అవసరం లేదు. ఎందుకంటే సినిమా మన జీవితంలో ఒక భాగం, అంతేగాని సినిమా కోసం మనం వెళ్ళిపోయి అన్ని చేయని అవసరం లేదు. సినిమా ఖచ్చితంగా చూస్తాం, ఎందుకంటే సినిమా బాగుంటుంది. ఎందుకంటే మనకి చాలా హైప్ ఉన్న సినిమా అది. ఎవరికి వాళ్ళ ఫ్యామిలీలో గొడవ జరిగినా ఏం జరిగినా అవన్నీ పక్కన పెట్టేసి ప్రతి ఒక్క సినిమాలో ఎవరు ఆ సినిమా చూడాలని చెప్పి పుష్ప తగ్గేదేలే అనుకుంటా ఉంటారు కదా. ఆ తగ్గేదేలే అనుకున్నప్పుడే మనం అతని సినిమా చూడాలని వెళ్తాం. అందుకే ఆలోచించండి. కొంచెం నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఆలోచించండి మా బ్రో. ఎందుకంటే మనం వెళ్ళి సినిమా చూసినా దాని తర్వాత జరిగే ఇన్సిడెంట్స్ ని మన చేతిలో లేవు. ఇది ఎవరు తీసుకుంటారంటే ఎవరు తీసుకోలేరు. ఇంకా లాస్ట్ కంక్లూజన్, అడ్వాంటేజెస్ అయినా డిసడ్వాంటేజెస్ అయినా నేను తీసుకొని వచ్చినా ఎవరు ఏమీ చేయలేము దానికి. ఎందుకంటే మనకి ఉండాలి మామ బ్రో చెప్తున్నాను, అర్థం చేసుకో. మనకి ఉండాలి మైండ్ లో. అది హీరో తప్పు కాదు, ఫ్యాన్స్ తప్పు కాదు, థియేటర్ ఓనర్ తప్పు కాదు, ఎవరి తప్పు కాదు. మనం ఏంటంటే మన మైండ్ లో, మన ప్రతి ఒక్కరికి మైండ్ లో సినిమా చూసేయాలి. సినిమా చూడాలి, అయిపోతుంది సినిమా, అయిపోతుంది. ఏమి ఇప్పుడు కాకపోతే రేపు వెళ్ళమ్మా, మామ బ్రో. ఏమైంది? ఈ రోజు రాత్రి వెళ్ళు, లేకపోతే ఎల్లుండి వెళ్ళు. ఇంకా 10-15 రోజులు ఇంకా అదే క్రౌడ్ లో నట్టే సినిమాలు అవి. అందుకని ఎప్పుడు వెళ్ళినా అంతే బాగుంటుంది మామ బ్రో. ఎప్పుడు చూసినా ఓటీటీ దాకా వెళ్ళేదాకా నేను చూడమని చెప్పట్లేదు, హాల్లోనే వెళ్ళి సినిమాని బతికించండి. కానీ సినిమాని బతికడం కోసం మనం మాత్రం ప్రాణాలు పోగొట్టుకోమాకండి. దయచేసి చెప్తున్నాను మామ బ్రో, మన ప్రాణం కన్నా ఎక్కువ ఏది కాదు మామ బ్రో. నిజంగా చెప్తున్నాను, మన ప్రాణం కన్నా ఏది కాదు, ఎక్కువ కాదు మామ బ్రో. ఎందుకంటే చూసారా, నాకు మాట కూడా ఆగిపోతుంది. ఎందుకంటే ఆ జరిగిన ఇన్సిడెంట్ నాకు మైండ్ లోకి బాగా చాలా అంటే చాలా. నేను ఎప్పుడైనా సినిమాకి తీసుకెళ్లాలన్నా నేను ఈ బెనిఫిట్ షోలకి అయితే తీసుకొని వెళ్ళను, చిన్నపిల్లల్ని ఎవరినైనా కానీ. దాని తర్వాత ఇంకా ఆఖరి కంక్లూజన్, ఎవరి తప్పు కాదు. ఎవరు ఏం చేసినా సినిమా బాగుంది, సినిమా బతకాలి అనుకునే వాళ్ళతో పాటు మనం బతకాలి. మన ప్రాణం ఉంటేనే రేపొద్దున సినిమా చూడగలం. అలాగే చుట్టుపక్కల వాళ్ళు బాగుంటేనే మనం వాళ్ళని సినిమాకి తీసుకొని వెళ్ళగలం. అందుకని మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా చూసుకోండి, ఆరోగ్యంగా ఉండండి, అంతకన్నా సంతోషంగా ఉండండి. దీని మించి ఏం చెప్పేది లే మామ బ్రో. నేను మళ్ళీ వచ్చే వారం వస్తాను, మళ్ళీ కలుస్తాను. అప్పుడు వేరే కొత్త వీడియోతో వచ్చేస్తాను. ఇంకా ఇక్కడతో ఈ వీడియో అయిపోయింది. మీరు మాత్రం సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. కేకలు ఆడిచ్చేసిందంటే కేకలు ఆడిచ్చేస్తుంది సినిమా, అంతే. ఇంకా అస్సలు తగ్గేదే లే. బాయ్ బాయ్.